జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా తీసే మావా. ఉండని వద్దంటే ఎండగా ఉంది కందిపోతావు. గుటకాయ స్వాహ. నీ పెండ్లం బాగుండది. ఏ ఊరు అదేంది? రాముల ఇంట్లో పంచెత్తునందరా సంక్రాంతి పండుగ మీ ఇంటికి వచ్చాను కదా. దూడపిలకలు అయ్యా వారే 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 మొగుడు పెళ్ళాం ఇద్దరు మొగాను చెరో పిచికారీ కట్టుకొని కళకళలాడిపోతున్నారా. చూడు నరసింహులు, చీకటి పడ్డాక నీ పెళ్ళాన్ని దొరగారి పొలానికి పంపించు, చిన్న కానుకిచ్చి పంపుతారు. నాకేం వద్దండి. మరి అదే పిచికారీ పని చేయకపోవడం అంటే. ఆయన కానుక ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేదాకా నిద్రపోడు. వెళ్ళి తెచ్చేసుకో. మాకొద్దయ్యా. వీడైపోయాడు. ఇప్పుడు తట్ట మాత్రమే పడినది. రాత్రికి నీ పెండ్లాన్ని పంపకపోతే తలే ఉండదు. దండాలన్నా. అరే నరసింహులు, ఎప్పుడొచ్చావు మా ఊరు? ఏమిటి విశేషం? అన్నా నా మీద చేసినవా? అన్నా అన్నా ఈడే అన్నా ఈడ. ఏమైందయ్యా నీకు? మీ ఒంట్లో ఉన్న కరెంట్ తగిలి ఆడి మొహం చూడండి ఎలా వెళ్ళిపోతుందో బల్బులాగా. అవును, మా ఊరు ఎందుకు వచ్చావా? ఎందుకు వచ్చినానంటే అయ్యగారు మీ చేతి తగిలేప్పటికి అది కూడా మర్చిపోయాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నానన్నా. పెళ్లి కూతురు ఎవరు? ముత్యాలన్నా. నువ్వంటే ముత్యాలకు ఇష్టమేనా? ఇటువే అన్నా. అయితే మీ వాళ్ళందరినీ పిలిపించు, మాట్లాడదాం. అర్ధగంటగా గమ్మును కూకున్నారు. వచ్చిన పని ఏందో చెప్పండి రా. నువ్వు చెప్పమామా. గుడిసె పాడైపోయిందండి, నొలక మంచం విరిగిపోయిందండి. ఇదేమో నన్ను చుట్టగాల్చుకోవద్దని కోపడుతుందండి. అబ్బా నువ్వు ఊరుకోనాయనా. అత్తా నువ్వు కాస్త చెప్పవే. నోరు సప్పబడిపోయింది. కాసింత సింత తొక్కుంటే ఎటు తెల్లే. నువ్వు చెప్పేద్దయ్యా. ఇదేదిగా నీకేమో ముత్యాలంటే ఇష్టమాయే, ముత్యాలకేమో నువ్వంటే ఇష్టమాయే. మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఆ మాట మీరే చెప్పొచ్చుగా. మరి ముహూర్తాలు పెట్టించమంటావా? పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం. ముత్యాలు మా ఇంట్లో పెరిగిన పిల్ల. కట్టం ఏదన్నా కావాలట్రా? కావాలయ్యా. ఏం కావాలరా? ఏం కావాలరా? ఏం కావాలి చెప్పరా? ఆ ఫోటోలు తీయించండి స్వామి. ఫోటో తీయవయ్యా. చల్లగా ఉండండి. ముత్యాలు, రోజు నేను కాఫీ అడగడంతో చాటుగా పంచదార వేసి తీసుకొచ్చి ఇచ్చేదానివి. ఆ విషయం వీళ్ళెవరికీ తెలియదు. ఈ రోజు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఒక తీపి గుర్తు వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ఇక మీదట చేదు కాఫీయే తాగుతాను. లేవెళ్ళి ఎందుకట్ట ఏడుస్తా? వారానికి ఒకసారి వచ్చిపోతా ఉండు. తీసుకో. ఎందుకమ్మా ఇవన్నీ? ముత్యాలు, నువ్వు ఈ ఇంటి ఆడపడుచు లాంటి దానివి. తీసుకోమ్మా. ఎందుతానమ్మా? ఏందోనే, నువ్వు ఉన్నంతకాలం ఎక్సెక్కానికి ఏదోటి అనేదాన్ని. వదిలిపోతా ఉంటే కడుపులో బాధ కదులుతా ఉంది. వారిని ఏదో జిల్లాలు దాటి వెళ్ళిపోతున్నట్టు ఏందే ఇది? పక్కూరేగా పొద్దెక్కుతోంది. బయలుదేరండి. బయలుదేరండి. వస్తానమ్మా. తీసే మావా. ఉండని వద్దంటే ఎండగా ఉంది కందిపోతావు.
స్వాహ. నీ పెండ్లం బాగుండది. ఏ ఊర్రా దీంది? రాముల ఇంట్లో పంచెత్తున్నాను దొరా సంక్రాంతి పండుగ మీ ఇంటికి వచ్చాను కదా. దూడపిలకలు అయ్యా వారే 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 మొగుడు పెళ్ళాం ఇద్దరు మొగాను చెరో పిచికారీ కట్టుకొని కలకల్లాడిపోతున్నారా. చూడు నరసింహులు, చీకటి పడ్డాక నీ పెళ్ళాన్ని దొరగారి పొలానికి పంపించు, చిన్న కానుకిచ్చి పంపుతారు. నాకేం వద్దండి. మరి అదే పిచికారీ పని చేయకపోవడం అంటే. ఆయన కానుక ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేదాకా నిద్రపోడు. వెళ్ళి తెచ్చేసుకో. మాకొద్దయ్యా. వీడైపోయాడు. ఇప్పుడు తట్ట మాత్రమే పడినది. రాత్రికి నీ పెండ్లాన్ని పంపకపోతే తలే ఉండదు. ఏమంటుందా? పోనంటుంది. పోకపోతే ఎట్టా? దొర ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడు? తెల్లారి పాటికి గూడాన్ని బూడిచ్చేస్తాడు. గూడెం బాగు కోసం గంగమ్మ తల్లికి కోడిని బలిస్తాం గాని ఆడ కూతురి మానం బలిస్తామా? పిల్ల కాకులు మీకేం తెలియదు, నోరు మూసుకోండి. ఒరే నరసింహ, నీ పెళ్ళాన్ని ఇట్లా లాక్కురారా. ఏంది పెద్దయ్యా నీ పెద్దరికం? నేనే నీ కూతునైతే అంపుతావా? ఆయన ఆడికంటే మనం పశువుల కంటే అధ్వానంగా కనబడుతున్నావా? నేను ఆడికాడికి పోను. ఏం చేసుకుంటారా చేసుకోండి. యాడికి పోతారే? యాడికో పోతాం. మేము వీడుంటేనే కదా గూడానికి రావటం. మేం పోతున్నాం, మీరు బాగుండండి. నువ్వు రామావా? తొందరగా రాయే రా. నువ్వేం భయపడకు మావా, మనం రాముల ఇంటికి చేరితే చాలు. పద. కన్నేరు పప్పు తింటే చచ్చిపోతారే. ఉన్నోళ్ళు మొదటి రాత్రి బంగారు కాసులు కొంగురు ముడేసుకుంటారంట. నువ్వేందే కన్నేరు పప్పు ముడేసుకున్నావు? మానం పోగొట్టుకోవాల్సి వస్తే ముందుగా పానం తీసుకుందాం అనుకున్నాను మావా. చాలు. నా కంటి చూపికి నల్లమల అడవుల్లో పులిలే తప్పించుకోలేవురా. కుక్క పిల్లలు మీరేడికి పోతారు. నా కంటికి నచ్చి నా తాకని ఆడది ఈ ప్రాంతంలోనే లేదు. మీ అమ్మతో కూడా తాకవా? ఇదేమిటండి, పిచ్చి పిల్ల కళ్ళు మూసుకుంది. అన్నా ముత్యాన్ని చంపేశారన్నా. పెళ్లి కూతురు సమమైపోయిందన్నా. ఈ ఎండి పట్టాలు కొనిచ్చి నాకేమిస్తావే అంటే బాణాలే ఇస్తానంది. నిజంగానే బాణాలు ఇచ్చేసిందన్నా. ఏడ్చిన కొద్దీ ఏడిపించేలోకు నరసింహాయుడే. పేదవాడికి ఏడవడమే కదా, ఎదురు తిరగటం కూడా తెలుసు. నేను చెప్తాను. మా ఊరి దొర పోతురాయుడు నిప్పుతో సమానం. ముట్టుకుంటే కాలిపోతావయ్యా. కాలిపోతారని భయపడినంత కాలం కాలిపోతూనే ఉంటారు. ఆ మంటల్ని ఆర్పేయాలి. వాళ్ళు నిప్పైతే మీరు నీరు, ఆ నీటితోనే మంటను ఆర్పేయాలి. పదండి పోలీస్ స్టేషన్. ఆ పోతురాయుడు మనుషులు నర్సులు ఎత్తుపోయారు. అని చంపేస్తారేమో అని అందరూ భయపడిపోతున్నారు. కనప, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. అట్టాగే అన్నా. నరసింహ, పోతురాయుడు గారంటే ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు కిరీటం లేని మహారాజు. అట్లాంటి ఆయనటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు? అరే పోయింది నీ పిల్లలే కదా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పోతురాయుడు గారి పరుగు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అందుకని ఇదిగా పోతురాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడుది. ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాసుంది. ఒక వేలు ముద్ర వేసాయి, గొడవ ఉండదు. ఏవన్నమాట
ఏవుగా సరే మంచిగా చెబుతూ నువ్వు ఎందుకు ఇట్టవరా రే ఏలు ముద్ర ఎందుకు వేయడం చూద్దాం కానీ పడరా ఇంత మాటకయ్యా. ఏమండి? అయ్యా, అయ్యా, నా బిడ్డను చంపేస్తున్నారయ్యా. నా బిడ్డను కాపాడయ్యా. ఒక్కడిని కూడా లోనికి రాని అక్కడి మూసేయండి. రావులయ్యా ఆగక్కడ. ఈ చుట్టుపక్కల 9 ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడని కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు. తెలుసుకో. నాయనా తప్పుకో. రావులయ్యా, మన 2 కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డమైతే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు దిగిపోయినా నేను బాధపడ్డా. మాటలు అనుకున్నంత తేలిక కాదు రావులయ్యా. ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ 2 కుటుంబాల మధ్య, 2 వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య. కొండలు ఢీకొంటాండావు. ఆ కొండనైనా పిండి చేసే ప్రజాబలం ఉంది నాకు. ఈ అలగాచాలని చూసారా మిడిసిపాటు? తప్పు, తప్పు. ఈ ఎలగాజనం అలిగితే మీకు మిగిలేది బూడిద. ఈ ఎలగాజనం కథం తొక్కితే కదిలేది మీ పునాదులు. ఈ ఎలగాజనం కళ్ళెర్ర చేస్తే కూలేది మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించారు. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా? గణప, మనం వచ్చిన నరసింహుని విడిపించడం కోసం ఆస్తుల జోలికి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళదు. వాడు ఎక్కడున్నాడో వెతుకో. ఇంతమంది పెద్ద పిచ్చికారుల మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చికారి గాని నేను చూస్తూ ఊరుకుంటానా? నేను ధైర్యంగా పారిపోతా. తిరుమల రాయుడిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు. ఝన్ 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 తెలుగు వన్